నమస్తే అన్న. నమస్తే. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? మాదా మా 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 తాత మా ముత్తాతల నుంచి ఇక్కడనే ఉంటాం మనం. ఇప్పుడు రాజసింగ్ని అదే పార్టీ సస్పెండ్ చేసింది. అంటే తను లెటర్ ఇచ్చిండు ఒకటి, అది అధ్యక్ష పదవి పోటీ చేస్తే నన్ను అడ్డుకున్నారు, మీ పార్టీకి వదన్నాం మీకు వదన్నాం అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తే కనీసం పార్టీ కూడా పిలిపించి మాట్లాడలేదు. మాట్లాడేయకుండా డైరెక్ట్ సస్పెండ్ చేసిండు. అంటే బీజేపీ తప్ప లేకపోతే రాజసింగ్ తప్ప? ఇప్పుడు తప్పు అనేది రెండు వైపు నుంచి ఉంది, ఒక వైపు నుంచి అయితే ఏం లేదు. ఇప్పుడు పార్టీ ఈయనని వదులుకోవడం తప్పు. ఈయన ఒక్కటే ఎమ్మెల్యే 2018 ఎలక్షన్లో వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచిందంటే రాజాసింగ్ ఒక్కడే మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణలో. అది ఇంకా మన ఎంఐఎం ఏదైతే హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో అయితే ఉందో ఎంఐఎం కాన్స్టిట్యున్సీలో ఎంపీ కాన్స్టిట్యున్సీలో గోషమ్మల్ అని మన నియోజకవర్గంలో ఒకడే ఒక ఎమ్మెల్యే గెలిచిండు. ఎవరు లేనప్పుడు ఒకడే గెలిచిండు. ఆయన మాట్లాడేది మొత్తం హిందుత్వం గురించి మాట్లాడతాడు. పార్టీని ఫస్ట్ సెకండ్ పెట్టినాక ఫస్ట్ హిందుత్వం గురించి మాట్లాడినాకనే పార్టీ విషయం మాట్లాడతాడు ఆయన మొదల నుంచి ఆయన. సరే, ఇప్పుడు పార్టీ సస్పెండ్, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసే అవకాశం పార్టీకి ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించిన తర్వాత రాజాసింగ్ని ఇక్కడ ఎలక్షన్ వస్తుంది. బీజేపీ పార్టీ నుంచి మాధవీలత నిలబెడదామని చూస్తారు. బీజేపీ పార్టీ నుంచి మాధవీలతకి ఓటేస్తారా? ఓట్ అనేది మేము బీజేపీకి వేస్తాం. ఓటు క్యాండిడేట్ ఏదైనా మేము వ్యక్తిగతంగా బీజేపీకి మాత్రం ఓటేస్తాం. మా దగ్గర మెయిన్ ఫేస్ మేము మోదీ కోసం చూస్తాం. మెయిన్ ఫేస్ ఇక్కడ పార్టీ రాజాసింగ్ వదులుకోవడం మాత్రం అది అన్యాయం, పార్టీకి నష్టము, ఇక్కడ నియోజకవర్గానికి నష్టమే. ఎందుకంటే ఒక్కడే సమస్యల గురించి కావచ్చు, సమస్యలకైతే ఎనీ టైం ఫోన్ చేసినప్పుడు ఎనీ టైం వన్ గ్రౌండ్ వర్క్ ఉంటాడు. ఏ విషయమైనా సరే, గల్లీలో ఏ విషయమైనా సరే, వర్క్ విషయంలో మాత్రం గవర్నమెంట్ నుంచి ఏదైతే మనకు పనులు కావాల్సిందైతే నంబర్ 1 గోషామైల్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ పనులు ఏదైతే అవసరం ఉన్నాయో అదైతే నంబర్ 1. మాధవీలత గురించి మీరు ఏం చెప్తారు? మాధవీలత సేమ్ యాజ్ యూజువల్, సేమ్ రాజాసింగ్ లెక్కనే ఆమె గిట మన హిందుత్వం గురించి మాట్లాడుతా తను గిట. సో ఆమె గిట వచ్చినా మేము గెలిపించే బాధ్యత మాది. రాజాసింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది మాకు, కానీ పార్టీ వదులుకోదని చెప్పి మేము అనుకుంటున్నాం. పార్టీ వదులుకోదు, ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. సెకండ్ టైం నిల్చుండు, ఇది థర్డ్ టైం ఇది గెలవడము. పార్టీ వదులుకోదని చెప్పేది మా ఉద్దేశం. అది పార్టీకి సంబంధం మళ్ళీ పిలిపించుకుని వచ్చి ఏం తెలియదు కదా, మళ్ళీ పిలుచుకుంటే బాగుంటుంది. పార్టీ ఇప్పుడు అంటే బీజేపీ పార్టీ హిందుత్వ పార్టీ కాబట్టి ఆయన పిలుచుకోవాల్సిందే. సో ఆయన ఏమి అది అధ్యక్ష పదవి అది ఏందో మనకి సంబంధం లేదు, కానీ ఆయన పెట్టుకోవడం ఇంపార్టెంట్ పార్టీ. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ఎక్కడైనా కానీ ఏమైనా ఉన్నా కానీ గిట కొంచెం నెగిటివ్ వచ్చిందనుకో ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు బీజేపీ అరే సుంటి హిందుత్వం మనిషిని వదులుకుంది అని అంటే కొద్దిగా కష్టం అయిపోతుంది కదా. ఇప్పుడు మా సుంటి ఇప్పుడు మేము గిట్ట ఖతర్ హిందూయే, మేము బీజేపీ ఫ్యాన్ పవర్ ఆఫ్ మోదీ బీజేపీయే, కానీ బీజేపీ కొంచెం లోపల ఉంటుంది కదా అట్లా. మరి రాజాసింగ్ గారు కొత్త పార్టీ పెడితే ఆలోచన ఎట్లా ఉంటుంది, అంటే వేరే పార్టీలో పోతే ఎట్లా ఉంటుంది? పోవద్దని అనుకుంటున్నాం, బీజేపీలో ఉంటేనే బాగుంటుంది. అక్కడ పోతే ఏ పార్టీలో పోతే బాగుంటుంది? ఏ పార్టీ వద్దు, ఆప్షన్ వద్దు, ఆయనకి బీజేపీయే బెస్ట్. ఏదేమున్నా బీజేపీలో ఉంటేనే కరెక్ట్. ఆయనకైనా సరే బీజేపీకైనా ఆయన అవసరం, ఆయనకైనా బీజేపీ అవసరం. ఇప్పుడు రామచంద్రరావు నియమించారు కొత్త అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు. రామచంద్రరావు డమ్మీ, అంటే ఏం పని చేయడు, పార్టీని ముందు తీసుకుపోలేడు అని చెప్పేసి ఇట్లా చాలామంది చెప్తా ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే పార్టీ కొద్దిగా కొత్త పర్సన్కి ఇస్తే బాగుంటుండే. ఆయన ఆల్రెడీ సిటీ ప్రెసిడెంట్ చేసిండు, పాత మనిషి ఆయన. సో కొత్తలో ఎన్నుకుంటే పార్టీ కొద్దిగా ముందుకు వెళ్తుండే. ఇప్పుడు బండి సంజయ్కి ఇచ్చినప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లో మంచి గుంజుకొచ్చింది, 40 సీట్లను గుంజుకొచ్చింది ఆయన. సో అట్లా ఏంటంటే మార్కెట్లో మాట్లాడేటోడు కొంచెం మూపు తీసుకొచ్చేటోళ్ళు ఉంటే బాగుంటుంది. మన రామచంద్రరావు గిట్ట బాగానే ఉంటుంది, ఉండదని చెప్పి కాదు, ఇంకొంచెం ఇప్పుడున్న పొజిషన్లో కొద్దిగా అంటే రాజసింగ్ అనే పాయింట్ కాకుండా ఇంకెవరైనా ధర్మపురి అరవింద్ అయినా సరే, ఈటెల రాజేందర్ అయినా సరే ఇచ్చుంటే కొద్దిగా పార్టీ ఇంకొంచెం స్మూత్గా ఉరుకుతుండే బండి. అంటే మా వర్జన్ ఆఫ్ వ్యూ చెప్తున్నాం. రామచంద్రరావు గిట్ట కేపబులే, మంచి పర్సన్. ఆయన గిట్ట బీజేపీకి సర్వీస్ చేసిన ఆయననే, ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్న మనిషి, ఆయన ఎమ్మెల్సీ చేసిండు. సో కొద్దిగా వేరే పర్సన్కి ఇచ్చుంటే కొద్దిగా ఏంటంటే వేరియేషన్స్ ఉంటుండే. ఇప్పుడు ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేస్తా అని చెప్పేసి అడ్డుకున్నారని చెప్పేసి నన్ను చెప్పిండు. దాని ప్రకారమే నాకు సపోర్ట్గా వస్తే వాళ్ళని అడ్డుకున్నారు, సపోర్ట్ కూడా వేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు కిషన్ రెడ్డి. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కిషన్ రెడ్డి అంటే సార్, కిషన్ రెడ్డి దగ్గర ఎన్నిగనం పదవులు ఉన్నాయి. ఆయన మినిస్ట్రీ మొన్నటిదాకా స్టేట్ ప్రెసిడెంట్ పెట్టుకుండు ఆయన చేతిలోనే, 25 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఏం డెవలప్ చేసిండు ఆయన పార్టీని ఆయన ఏం డెవలప్ చేసిండు? ఫస్ట్ పాయింట్, మన స్టేట్లో
మనం స్టేట్ విడిపోయి 2014 నుంచి మనం ఇప్పటిదాకా ఉన్నాం మనం తెలంగాణలో స్టేట్లో. ఆయన ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయాడు, ఇక మళ్ళీ ఎంపీకి ఇచ్చి ఎంపీ నుంచి మోదీ ఫేస్ మీద మనం గెలిచినాం. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మోదీ ఫేస్ మీద మనం గెలిచినాం కిషన్ రెడ్డి కానీ. సో సెంట్రల్ మినిస్టర్ వచ్చిన ఆయనకి. సో మన స్టేట్ గురించి ఆయన ఏం చేసిన డెవలప్మెంట్. బండి సంజయ్ తీసుకుంటే బండి సంజయ్ ఒక ముందుకు తీసుకెళ్ళిండు ఆయన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. 40 మంది కార్పొరేటర్ని గెలిపించిండు. స్టేట్ మొత్తం మాట్లాడితే ఆయన స్టేట్మెంట్ ఇస్తే ప్రతి ఒక్కరు చూస్తుండే. ఈయన ప్రెసిడెంట్ పోస్ట్ ఉండే ఎమ్మెల్యే టైంలో ఒక స్టేట్మెంట్ ఉండకపోతుండే. పార్టీ నష్టమే కదా. పార్టీకి ఆలోచన చేయాలి, సెంట్రల్ గిట్ట ఆలోచన చేయాలి ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని ఎన్నుకోవద్దు అనేది. మెయిన్ మైనస్ పాయింట్ మన తెలంగాణలో మెయిన్ మైనస్ పాయింట్ అనేది కిషన్ రెడ్డి 100%. అది మెయిన్ కిషన్ రెడ్డి. అసలు పార్టీకి ఆలోచన చేసి అసలు పెద్ద మనుషులని ఒక వేరే మంచి పెద్ద పోస్టు దీనికన్నా పెద్ద పోస్ట్ ఇచ్చి కూర్చోబెడితే ఇక్కడ స్టేట్లో వేరే వాళ్ళని అప్కమింగ్ వాళ్ళకి ఇవ్వాలి, యూత్ పర్సన్కి ఇవ్వాలి. యూత్ పర్సన్కి అప్కమింగ్ మాటలు కొద్దిగా ఏంటంటే ఇవాళ రేపు కేసీఆర్ తట్టుకోవాలి రేవంత్ రెడ్డిని తట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. బీజేపీ మంచి ఊపులు వచ్చింది. మోదీ సాబ్ అన్ని కానీ వర్క్ చేస్తుండే. ఇప్పుడు మోదీ అన్ని కానీ వర్క్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వస్తున్నాయి, కానీ దాని విషయం ఎవరు చెప్తారు? ఇక్కడ చెప్పాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తున్నాయి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇయ్యదని చెప్పి మాట్లాడాలి కదా. మాట్లాడే వ్యక్తి ఎవరున్నారు ఇక్కడ? మాట్లాడే వ్యక్తి అది ఈటల రాజేందర్ వచ్చింది పార్టీకి. ఈటల రాజేందర్ వచ్చినప్పుడు ఈటల రాజేందర్కి ఛాన్స్ ఇచ్చుంటే పార్టీ ఇంకా చాలా వేగంగా ఉరుకుతుండే 100%. ఈటల రాజేందర్ ఒకవేళ వచ్చి ఉంటేనా పదవి ఇవాళ స్టేట్ వేరే లెవెల్ ఉంటుంది. ప్రతి జిల్లా కార్యకర్త ఏ కార్యకర్త అయినా సరే ప్రతి జిల్లాలో పోయినా వాట్సాప్లలో ఈటల రాజేందర్ గురించి మాట్లాడుతుండే. ఎందుకంటే ఆయన డిస్ట్రిక్ట్ మనిషి కాబట్టి. సో ఆయనకి ఏంటంటే ప్రతి జిల్లాలో ఏ కార్యకర్త ఉంటాడు, ఏ జిల్లాలో ఏ కార్యకర్త ఏ వర్క్ కావాలి, ఈ జిల్లాలో ఈ వర్క్ కావాలి, ఈ జిల్లాలో వాటర్ వస్తలేదు, ఈ జిల్లాలో కరెంట్ లేదు, ఈ జిల్లాలో ఏం అవసరం ఉందో ఆయనకు అవగాహన ఉన్న మనిషి. ఆయన ఎంపీ ఉన్నాడు, పెద్ద నియోజకవర్గం ఎంపీ ఉన్నాడు. ఇంకా ఎంపీ మీద ఆయనకి ఇచ్చుంటే ఏంటంటే కొద్దిగా పార్టీ డెవలప్ అవుతుండే మన తెలంగాణలో. మనకేం కావాలి, మెయిన్ పాయింట్ ఏం కావాలి, మనకి పార్టీ డెవలప్ కావాలి, బీజేపీ పార్టీ డెవలప్ కావాలి. ఎవరైనా ఉండని మాకు ఒపీనియన్ ఏంటంటే ఈటల రాజేందర్కి ఇచ్చుంటే ప్రతి జాగాలో ప్రతి జిల్లాకు పోయినా ఎక్కడ పోయినా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కానీ ఆయన మాట్లాడితే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తాడు, కేసీఆర్ కౌంటర్ ఇస్తాడు. అసలు కౌంటర్ మనిషి మనకి కావాలి బీజేపీలో. పార్టీకి ప్లస్, మనకి ప్లస్, బీజేపీకి ప్లస్ కదా మనకి. ఇప్పుడు రాయసింగ్ని వద్దుకుంది పార్టీ. సో ఇప్పుడు ఏమైతే చెప్పు. ఇప్పుడు మా అసంటి కార్యకర్తలు ఇక బీజేపీకి ఓటు వేయాల్సిందే, ఏం చేయలేము కదా, మాకు ఆప్షన్ లేదు. కానీ మేము డైరెక్ట్ ఫైన్స్ రాయసింగ్కి. ఇప్పుడు ఒక్క దిక్కు చూస్తే బీజేపీ మోదీ ముఖం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి డెవలప్మెంట్ కావాలి కదా. చివరికి అదే శివసేనలో పోదామని పోవద్దని పోటీ చేస్తే ఇట్లా ఓటేస్తారా? పోవద్దనే మా ఉద్దేశం. బీజేపీలో ఉంటేనే బాగుంటుంది, దేంట్లో పోవద్దు, బీజేపీలో ఉంటేనే బాగుంటుంది. చెప్పలేము, ఇంకో మంచి అవకాశం ఇస్తుండొచ్చు, ఇంకేం మంచి అవకాశం ఇచ్చే వచ్చాయి. కానీ కిషన్ రెడ్డి మాత్రం ఇక్కడ నుంచి కొద్దిగా జరిగితే స్టేట్ మంచి డెవలప్ అవుతుంది. ఈటల అందరికీ మంచి అవకాశం ఇచ్చుంటే ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా కొద్దిగా ఆలోచన చేసి సెంట్రల్లో ఏదన్నా చేంజ్ అప్ ఇచ్చి ఉంటే, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ మళ్ళీ ఎట్లయినా చేంజ్ చేస్తారు, 3 years ఉంటుంది ఇది. తర్వాత చేంజ్ చేసినప్పుడు కొద్దిగా ఆలోచన చేసి అప్పుడు చేంజ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తారన్నా? ప్రైవేట్ జాబ్. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? కానీ పుట్టిన పెరిగింది ఇదే ఏరియా మొత్తం. అదే ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది కదా, రాజాసింగ్ని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ తప్పు చేసినట్టు అనుకోవచ్చా? ఇప్పుడు ఆయన కంటిన్యూ 3 సార్లు కంటిన్యూ గెలిచింది ఆయన. అంటే ఆయన బలం ఉంది కాబట్టి కదా గెలిచింది. మామూలుగా అయితే ఉట్టి వేయరు కదా, ప్రజలు అయితే ఉట్టి పిచ్చోళ్ళు అయితే కాదు, ఎవరికంటే వాళ్ళకి వేయనీకే. ప్రత్యేకంగా 3 సార్లు గెలిచిండు అంటే ఆయన ఏదో ఉన్నది కాబట్టి గెలిచిండు. ఆయనది ఉన్నదా? ఓకే. పార్టీ పరంగా పార్టీ చూసి ఓటేసిరని అనుకోవచ్చా? పార్టీ పరంగా కూడా ఓటేసిర్రు, ఆయన చేసే రాజకీయం పరంగా కూడా ఓటేసిర్రు. ఎందుకంటే ఆయన ఇప్పుడు బీజేపీ పార్టీలో కొట్లాడేది ఒకటే వ్యక్తి, ఎవరు? రాజాసింగ్. అన్ని విధాలుగా హిందువుల గురించి మళ్ళీ వేరే వ్యక్తులు ఎవరు లేరు మాట్లాడేవాళ్ళు. ఏం జరిగినా కూడా ఎవరు మాట్లాడారు, చేయరు. ఆయన ఒక్క ఆయనే కంఠం ఇస్తాడు, మాట్లాడతాడు. ఇది మాకు జరిగింది, ఇది ఎక్కడ ఏం జరిగినా ఇది జరిగింది అని కుల్లా ఓపెన్గా వచ్చి కూడా నిలబడతాడు. ఆయన టు ఆయన నిలబడతాడు కూడా గట్టిగా, ఇట్లా చేసిరని. ఆయన లెక్క ఎవరు లేరు. ఇక మామూలుగా కిషన్ రెడ్డి అంటాం, ఆయన కూడా ఏం లేదు, ఆయన కూడా ఏం చేయడు, ఇంకోటి ఆయన ఏం మాట్లాడలేడు, వేస్ట్. ఇప్పుడు రాజసింగ్ గారు ఇప్పుడు లోకల్ మీకు ఇప్పటి నుంచి 10 సంవత్సరాలు వచ్చి మీకు సమస్య వచ్చినప్పుడు కానీ ఎట్లాంటి పనులు చేసిండు? సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించి రెస్పాన్స్ ఇస్తాడు.
రెస్పాన్స్ ఇస్తాడు. ఏది ఉన్నా కానీ ఏమున్నా కానీ రెస్పాన్స్ ఉంటుంది. రెస్పాన్స్ అన్నాడు ఇది ఉండదు. ఆయన లేకుండా ఆయన వ్యక్తులకు రెస్పాన్స్ కంపల్సరీ ఇస్తాడు. ఏరియాని బట్టి తిరుగుతూ ఉంటాడా కంపల్సరీ. ఓకే. ఇప్పుడు ఒకరు పార్టీ పెడితే ఎట్లుంటుంది ఆయన? ఇప్పుడు ఇండివిజువల్ ఆయనే వస్తాడు. పార్టీ పెడితే కూడా ఆయనే వస్తాడు. పెడితే ఓటేస్తారు ఆయన. ఓటు పక్క ఆయనకే ఇస్తారు. ఇప్పుడు ఒకలా ఆయనతో రాజీనామా చేయించి ఎమ్మెల్యేకి బీజేపీ పార్టీ ఇటు మాధవిలత నిలబెడదామని చూస్తుంది. మీరు మాధవిలత ఓటేస్తారా మీరు? బీజేపీ నుంచి మాధవిలత నిలబడ్డా అంటే అన్ని ఓట్లు పడాయి. అలా చించుకపోతాయి. ఇక ఎంఐఎం వస్తుంది, అప్పుడు ఎంఐఎం దిగుతుంది. ఇప్పుడు ఈయన 3 సార్లు గెలిచినందుకు ఎంఐఎం అసలు నిలబడదు ఇక్కడ. ఇది 3వసారి ఎంఐఎం అసలు ఒకసారి నిలబడ్డది, ఓడిపోయింది. తర్వాత సెకండ్ టైం నుంచి ఎంఐఎం అసలు నిలబడతలేదు. నాంపల్లి నుంచి అసలు నాంపల్లి కాన్స్టిట్యూన్సీకే లేదు. ఇప్పుడు ఇక ఈమె మాధవిలత వచ్చిందంటే కంపల్సరీ ఎంఐఎం టచ్ అవుతుంది. అలా ఓట్లు చిందిపోతాయి. ఆమె అయితే రాదు, ఎక్కువ పడాయి. ఎందుకంటే ఇక్కడ అంతా మొత్తము అందరూ హిందూస్ ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు. ఇప్పుడు మాకు ఏదైనా ముస్లింతోనా కానీ ఎవరితోనా అంటున్నా గొడవ అయిందన్నా కూడా ఆయన నిలబడతాడు. అది రాత్కొస్తాడు. మనకు అసొంటి మనిషి కావాలి. ఇప్పుడు పండుగలు అవుతున్నాయి, ఏడేడ గుంతలున్నాయి, అన్ని రోడ్లు కొంచెం మంచిగా చేపిస్తున్నాయి. వినాయక చవితి వస్తుంది, బోనాలు వస్తున్నాయి. అట్లా ఇప్పుడు ఈ వచ్చేసంటే బోనాలు ఉన్నాయి, ఇక్కడిక్కడ ఏమున్నాయి మొత్తం రిపేరింగ్ చేపిస్తాడు, మోర్లు చాప్ చేపిస్తాడు. అట్లా ఇమ్మీడియట్లీ. ఓకే. ఇప్పుడు ఒక శివసేనలో పోతే ఎట్లా ఉంటుంది? శివసేన కానీ కొత్త పార్టీ పెట్టిన అది శివసేన మెయిన్ వినిపిస్తుంది బాగా పేరు. శివసేన పార్టీ అంటే మన హిందువుల పార్టీ కదా అది కూడా. కానీ అది ఇక్కడ ఎక్కువ శాతం లేదు. మన తెలంగాణలో ఉందంటే బొంబాయిలో ఉంది. ఇక ఇక్కడ నిలబడితే చెప్పలేము ఇక ఆయనకు. బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షుడిని నేమి రామచంద్రరావుని అధ్యక్షుని చేసింది కదా. ఆయన కొంచెం మంది అంటే ఉత్తదే ఏం లేదు, ఆయన ముందు తీసుకుపోలేడు పార్టీని అని చెప్పేసి అంటా ఉన్నారు. ఓకే, ఏదైతే పక్క 100%. అంతేనా? అంతే. అదే అధ్యక్షుడిని ఈయన చేస్తే ఒక లెక్క ఉంటుండే. ఈయన కానీ బండే సంజయ్ కానీ ఇద్దరు గట్టిగా ఉన్నారు ఈ పార్టీలో. కిషన్ రెడ్డి అంటావా నాము నిషాన్కి అంతే. ఖాళీ ఉన్నానంటే ఉన్నాను, కానీ మాట్లాడే విధానం, చేసే లెక్కలు, వాళ్ళకు ఎదుటోళ్ళకు కౌంటర్ ఇచ్చే లెక్కలు, కౌంటర్గా మాట్లాడడం అనేది రాజాసింగ్కు బండి సంజయ్కే ఉంది. ఇప్పుడు వాళ్ళని వదిలేసి ఎవరినో తెచ్చి ఆయన అసలు రామచందర్ అంటే ఇక్కడ ఈయన కూడా గుర్తుపట్టాడు. ఎవరు గుర్తాను, నేను కూడా గుర్తుపట్టాను. మామూలుగా ఇక్కడ పోయి ఎవరినని అడుగు రామచంద్ర అంటే ఎవరు గుర్తాడు, రాజాసింగ్ చెప్పు అరే గుర్తుపడతాడు. అది అంటే బీజేపీ పార్టీ తప్పు చేసింది అనుకోవాలి పక్కా. అది 100% అది. ఇప్పుడు మీరు కష్టపడి మీరు పైకి తెస్తున్నప్పుడు మిమ్మల్ని కూసంబెట్టి వేరే వాళ్ళని తెస్తా అంటే పార్టీ ఎడికైనా అవుతుంది చెప్పండి? డెవలప్ అవుతుంది అట్లా? పార్టీ పేరు అవుతుందా? కాదు. ఎన్నికలు కూడా గెలిచే అవకాశం లేదు ఆయన. ఎందుకంటే రామచందర్ ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు కూడా మాకు తెలియదు. ఆయన ఏ కులం, ఇటుసని కులం రెడ్డి ఏదా అనేది కూడా మాకు తెలియదు. ఆయన ఎక్కడ ఉంటాడు కూడా తెలియదు. ఆయన ఫేస్ కూడా ఇప్పటివరకు మేము చూడలేదు. గుర్తుపట్టాలంటాం మెయిన్ గుర్తుపట్టాలి. పార్టీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడికే మొత్తం గాలి కూడా వచ్చామని ఇదంతా మీరు బేగం బజార్ ఎక్కడ వెళ్ళిపోయినా మీరు రాజాసింగ్ పేరు అడగండి, ఎవరు గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. అసలు వ్యక్తి ఉండాలి పార్టీలో. ఎందుకంటే నలుగురికి చెప్తాడు, నలుగురికి ముంగడికి నడిపిస్తాడు పార్టీ ముంగడ. ఇట్లా కాదు ఇదే విధానం అని. అది రాజసింగ్ దగ్గర ఉంది, బండే సింగ్ దగ్గర ఉంది. ఈ రాజచందర్ అనేటైనా అసలు యాక్చువల్గా ఇప్పటివరకు అయితే మాకు తెలియదు, ఏ దాంట్లో షో కాలేడు ఆయన. నమస్తే. నమస్తే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే మేము ఇక్కడ వచ్చి 20 సంవత్సరాలు. ఇప్పుడు రాజసింగ్ గారు మొన్న పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది పార్టీకి. వాళ్ళు పిలిచి ఏమైనా మాట్లాడతారేమని అనుకున్నారు, కానీ పిలవకుండా కేంద్ర అధ్యక్షులు కానీ వాళ్ళు కేంద్ర కమిటీ కానీ పిలవకుండా డైరెక్ట్ సస్పెండ్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాంగ్ పార్టీ. రాజసింగ్ భారతీయ జనతా పార్టీలో ఉండి మళ్ళా గోషామల్ కాన్స్టిట్యుయెన్సీలో మళ్ళా పోట్లు ఆడాలి. ఆయన బీజేపీలోనే ఉండాలి, వేరే పార్టీలో పోకూడదు. ఆయన హోదా చాలా పెద్దది. ఈ గోషామల్ కాన్స్టిట్యుయెన్సీలో ఆయన బీజేపీలోనే ఉండాలని సందర్భంగా మేము చెప్తాను. ఇప్పుడు పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసింది కాబట్టి పార్టీ నిర్ణయించుకుంటే ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించగలుగుతారు. ఇలా రాజీనామా చేస్తే
ఇక్కడ పోటీ చేస్తే మళ్ళీ రాజాసింగ్ గెలుస్తాడా, లేదంటే బీజేపీ పార్టీ నుంచి మాధవిలత పోటీ చేద్దామని చూస్తుంది. మాధవిలత గురించి ఏం చెప్తారు మీరు? బీజేపీలో మాధవిలతది కూడా చాలా పెద్ద హోదా ఉంది, కానీ రాజాసింగ్ గెలుస్తాడు. బీజేపీలో ఉండి కూడా రాజాసింగ్ ఇలా గెలుస్తాడు. మళ్ళా రాజాసింగ్ బీజేపీకే సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు పార్టీగా సస్పెండ్ చేసింది, చేసిండు. ఇండివిజువల్గా నిలుస్తున్నా కూడా గెలిచే అవకాశం ఉందా? ఇవి ఉంటుంది 100% ఉంటుంది. మాధవిలత మాధవిలత కూడా 100% గెలుస్తాడు. ఆమెకు కూడా హోదా ఉంది, అది గెలిచే అవకాశం ఉన్నదా? అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఆమె కూడా ఇస్తారు ఓట్లు. ఆమెకు కూడా వేస్తారు. ఆమె కూడా ఒక పవర్ఫుల్ ఉమెన్. ఆమెకు మేము చూసినాం పోయేసారి. ఆమె కూడా ఒక పవర్ఫుల్ ఉమెన్, చాలా మంచి లేడీ. రాజసింగ్ గారు ఇప్పుడు ఇక్కడ మీకు ఎట్లాంటి పనులు వేసిండు, మరి ఎట్లా లోకల్ ఏ టైంకు మీకు స్పందించేవారు? ఇక్కడ నీళ్లు నిండిన నాల, ఉస్మాన్గంజ్ నాలలో చాలా నీళ్ళు వచ్చినాయి. ఆయన ఈ ఫ్లవర్ వేయించారు, ఇక్కడ నాల చేపించారు. చిన్న చిన్న పనులు ఏదైనా ఉంటే ఆయన చేస్తాడు. వస్తాడు, అందుబాటులో ఉండేటోడా? ఉంటాడు. ఎప్పటికీ వస్తాడు ఆయన. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన వచ్చి మమ్మల్ని అడుగుతాడు, ఏం ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి, మేము మీ ఎండ ఉంటాం. ఇప్పుడు సరే పార్టీ సస్పెండ్ చేసింది, బీజేపీ పార్టీ సస్పెండ్ చేసి తప్పు చేసింది ఏమన్నా? తప్పే చేసారు. ఎందుకంటే అంత పెద్ద ఎమ్మెల్యేకి వాళ్ళు ఇటువంటి చేయవద్దు. ఎందుకంటే ఒక పవర్ఫుల్ ఎమ్మెల్యే, ఆయనకి నలుగురి ఎంబడ ఉంటారు, అట్లా చేయవద్దు. మొత్తానికైతే అంటే బీజేపీ రాజాసింగ్ బీజేపీలో ఉన్నా కూడా లేకున్నా కూడా రాజాసింగ్ సపోర్ట్ చేస్తారా? మా బీజేపీకి సపోర్ట్ చేస్తాం. ఓకే, కంపల్సరీ బీజేపీకి బీజేపీ ఎవరి క్యాండిడేట్ నిలబెట్టినా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ రాజాసింగ్ గారు కొత్త పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది? కొత్త పార్టీ పెట్టరు, 100% కొత్త పార్టీ పెట్టాడు ఆయన. ఓకే, ఇండిపెండెంట్ ఒకడే నిలబడతాడు, కానీ కొత్త పార్టీ అయినా పెట్టే అవసరం లేదు, లేదు, అవకాశం లేదు. ఇప్పుడు శివసేన పేరు వినబడుతుంది, శివసేనలో పోతే ఎట్లుంటుంది? శివసేన ఈడ పెద్ద విధంగా ఏం లేదు. శివసేన తరఫున ఒకవేళ పోయినా కూడా పోటీ చేసినా కూడా గెలిచే అవకాశం ఉంటుందా? గెలిచే అవకాశం ఉంటుందంటే గెలుస్తాడు, శివసేన పేరుతో గెలుస్తాడు, కానీ బీజేపీకే సపోర్ట్ ఉంటుంది. శివసేన కూడా బీజేపీకే సపోర్ట్ ఉంటుంది. ఒక ఈయన శివసేన హిందుత్వ పార్టీ, బీజేపీ కూడా హిందుత్వ పార్టీ. సరే, ఇప్పుడు పార్టీ రామచంద్రరావు అధ్యక్షం చేసి చాలా మంది ఆయన ఏం ఉత్తర క్యాండిడేట్ ఏం లేదు అంతగానం అని అంటున్నారు. నిజంగానే ముందు తీసుకెళ్ళగలుగుతాడా? బండి సంజయ్ కూడా మంచిగా ఉండే, ఆయన కూడా తీసి ఇప్పుడు రామచంద్ర గారు గురించి అంతా మాకు తెలియదు, కానీ బండి సంజయ్ గారికి మనం మంచిగా చూసినాం. మంచిగా ఇప్పుడు చేయలేడు ఆయన అధ్యక్ష, ఎందుకంటే ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు. ఇప్పుడు ముంగటి వాళ్ళ పార్టీ ఏమేమో ఉన్నాయి ఆప్షన్స్, మనకి అంత దాని గురించి ఏం తెలియదు, కానీ ముంగటి చేయగలడు ఏమైనా చెప్పలేము. ఓకే, అంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ జనరల్ ఎలక్షన్ కావచ్చు, ఈ ఎవరైతే అధ్యక్షుని నియమించారో గెలిచే విధంగా తీసుకెళ్ళగలుగుతారా? వెళ్తాడు కంపల్సరీ. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నా పెళ్ళై 35 years అవుతుంది. ఇప్పుడు రాజాసింగ్ మొన్న అధ్యక్ష పదవి ఎలా అని చెప్పేసి ఒక లెటర్ రాసిండు పార్టీకి. పార్టీ నన్ను అడ్డుకున్నది, ప్లస్ సపోర్ట్ చేయలేదు నాకు అని చెప్పేసి, కనీసం పోటీ కూడా చేయలేదు నన్ను అధ్యక్ష పదవి నుంచి అని చెప్పేసి, మీ పార్టీకి వదన్నాం మీకు వదన్నాం అని చెప్పేసి లెటర్ ఇస్తే, కనీసం మరి కేంద్రము పిలిపించి కేంద్ర అధ్యక్షుని మాట్లాడాలనుకున్నారు, కానీ మాట్లాడకుండా సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ. ఏమంటారు మీరు దీని గురించి? అంటే దాని గురించి అయితే తప్పండి, సస్పెండ్ చేయడము ఆ సార్ని. ఆయన మంచి పనులే చేసిండు. రాజాసింగ్ మా ఏరియాకి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు కదా, ఆయన మంచి పనులే చేసిండు. మంచి పనులు చేసిండు. అసలు ఆయనను పిలిచి మాట్లాడేది మరి అట్లా ఎందుకు సస్పెండ్ చేసారు మరి ఆయనను కదా? సస్పెండ్ బీజేపీ మరి కొత్త అధ్యక్షుడు రామచంద్రరావుని ఎంపిక చేసింది అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షునిగా. మరి బీజేపీ ముందు పోతుందా ఆయన ఆధ్వర్యంలో? ఆయన ఆధ్వర్యంలోనంటే మాకైతే రాజాసింగ్ మీద నమ్మకం ఉంది, ఎందుకంటే ఆయన చాలా మంచి పనులు చేసిండు. ఈయన గురించి అయితే నాకు తెలియదు, ఈయన చేసిండు కాబట్టి ఈయన మంచి గురించే చెప్తాం మేము. ఏమైతే అసలు ఎవరికి కూడా పాపం ఆయన ఏదన్నా ఉంటే కూడా మాట్లాడుతుండే, నాకు తెలిసినంత మట్టుకు మంచి పనులే చేసిండు ఆయన. ఇక్కడ లోకల్ ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాడు ఎవరు? వస్తూనే ఉంటాడు, ఆ ఎలక్షన్స్ అప్పుడు వస్తాడు, మామూలుగా కూడా వచ్చి వెళ్తాడు. అదేంటి ఆయన అద్దిస్తాడు కదా జుల్లుసు,
బాగా చేస్తాడు ఆయన, అసలు దాంతోనే అసలు చెప్పాలంటే ఆయన ర్యాలీ ఆ ర్యాలీ చాలా బాగా ఇస్తాడు. ఆయన గురించి ఏం తప్పులేదమ్మా, సస్పెండ్ చేయడమే నాకే బాధ అనిపిస్తుంది. అంతేనా? నాకు తెలియదు మరి సస్పెండ్ మరి చేశారు. రాజాసింగ్ గారు సస్పెండ్ చేశారు, ఇప్పుడు పార్టీ బీజేపీ పార్టీలో లేరు, కొత్త అధ్యక్షుడు వచ్చారు బీజేపీకి. మరి బీజేపీ ముందు పోయే అవకాశం ఉన్నదా? ఇప్పుడు ఎవరైతే నియమించారో మన అధ్యక్ష పదవి రామచంద్రరావు నియమించారు అన్నట్టు. ఇక అది ఆయన అదృష్టం, పోతుందా లేదా అనేది ఆయన అదృష్టం, మనకు తెలియదు కదా. మాకైతే రాజాసింగ్ మంచిగా చేసి, ఇప్పుడు ఒకవేళ ఆయన ఫస్ట్ మున్సిపల్లో కూడా నాతోనే వచ్చిండు అసలు ఫోటో దిగడానికి. ఓకేనా? ఆయన నన్ను గుర్తుపెట్టుకుంటో లేదో కానీ నాకైతే గుర్తుంది. అవునవును. మంచిగా నేనైతే రాజాసింగ్ గురించి మంచిగా. ఇప్పుడు సరే పార్టీ సస్పెండ్ చేసింది, ఇప్పుడు పార్టీలో లేడు. ఇప్పుడు ఒకవేళ రాజాసింగ్ పార్టీ పెడితే ఎట్లుంటుంది? బాగానే ఉంటుందమ్మా, బాగానే ఉంటుంది. రాజాసింగ్ పార్టీ పెడితే బాగానే ఉంటుంది. ఆయనకు వచ్చే అవకాశం ఆయనకే వస్తుంది కదా. ఆయన ఏ పార్టీకి పోయినా కానీ ఆయన బలం ఆయనకే ఉంటుంది కదా కదా. మరి ఒకవేళ వేరే పార్టీకి పోతే ఏ పార్టీకి పోతే బాగుంటుంది? ఇక ఆయన అంతకుముందేమో కాంగ్రెస్లో ఉండే, టీడీపీలో ఉండే, తర్వాత బీజేపీలోకి వచ్చిండు. మరి మళ్ళీ టీడీపీకి పోతాడేమో మరి సార్ కదా. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ శివసేన అని పేరు ఏర్పడుతుంది, ఓకే. శివసేన తెలుసు కదా మీకు పార్టీ, శివసేన తెలుసు, దానిలో పోతే ఎట్లుంటుంది? అది కూడా బాగానే ఉంటుంది, శివసేన కూడా బాగానే ఉంటుంది. అక్కడ ఏరియా అంతా ధూళి పెట్టిదంతా శివసేన అని బాగా ఇది చేస్తారు కదా వాళ్ళు. తెలుసు. మరి ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినాయి అనుకో, మళ్ళీ బై ఎలక్షన్ ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేయించినాక ఇప్పుడు ఎమ్మెల్యే మళ్ళీ పోటీ చేస్తారు, ఒకవేళ మనకి రాజాసింగ్ గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ బీజేపీ నుంచి మాధవిలత నిల్చుంటా ఉంటుంది. మాధవిలత తెలుసు కదా మీకు, ఎంపీగా పోటీ చేసింది హైదరాబాద్. అయితే ఇప్పుడు ఆ మాధవిలత ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే ఆమె కూడా పోటీ చేద్దామని చూస్తుంది. మాధవిలత గురించి ఏం చెప్తారు? మాధవిలత గురించి అంటే ఇప్పుడు మాధవిలత కూడా మొన్న మంచి సీట్లతోనే వచ్చింది. ఆమె గెలిచినా పర్వాలే. ఇప్పుడు ఎందుకంటే ఈయన రాజాసింగ్ 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, ఒక ఛాన్స్ ఆమెకు కూడా ఇస్తే బాగానే ఉంటుంది. ఇవ్వాలంటే ఇవ్వాలి, ఆమె కూడా బాగానే చేసింది కదా. అంటే మన బీజేపీ గెలుస్తుంది ఇక్కడ. బీజేపీ గెలుస్తుంది, బీజేపీ అమ్మా, ఎప్పుడైనా బీజేపీ. మాధవిలత మీకు ఇక్కడ తిరుగుతూ ఉంటారు లోకల్? లోకల్ అంటే ఒక్కసారి చూసాము, మామూలుగా అయితే ఎప్పుడు కనిపించలే. ఈ రాజాసింగ్ సార్ అయితే మామూలుగా పాపమైన ఏదైనా ఇక్కడ కూడా వస్తుంటాడు. మీరు మరి ఎవరికి ఓటు ఇస్తారు? ఇప్పుడు మాధవిలత నిల్చుంటుంది, రాజాసింగ్ గారు కూడా నిల్చుంటారు, మీరు ఎవరికి ఇస్తారు ఓటు? మరి ఇక మేము వేసేదంటే ఆ టైం ఎట్లా వస్తుందో చూద్దాం కదా. మనం చెప్పలేం కదా ఎవరికి మీకేస్తానా నీకేస్తానా ఓటు అని. ఆ టైం వచ్చినప్పుడు ఏది మనసు వస్తుందో దానికి వేసేస్తాం అక్కడ పోయి కదా. చెప్పలేం కదా ఈమెకి వేస్తాం ఆమెకి వేస్తాం. అది ఏమైపోతుందంటే మనం ఎగ్నెస్ట్ అయిపోతాం కదా, అనొద్దు కదా. ఎవరు మంచి పనులు చేస్తే ప్రజలు వాళ్ళకే ఇస్తాం. అంటే ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు కదా, ఉన్నారు అని అంటే ఇప్పుడు ఆయన 10 years చేసిండు, తర్వాత ఒక ఛాన్స్ కూడా ఈమెకు కూడా వస్తే ఈమె ఎట్లా చేస్తుందో కూడా ప్రజలు చూడాలి కదా. చూస్తేనే కదా తెలిసేది తన ఏంది అనేది. బీజేపీ ఇప్పుడు రాజాసింగ్ని వదులుకొని తప్పు చేసింది అంటారా? అవునండి, తప్పే. ఆ సార్ని పిలిచి మాట్లాడేది ఉండే, కానీ ఆయనకు సస్పెండ్ చేయడం అయితే తప్పే. నాకు ఇంకొకటి, మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న కూడా బీజేపీలో ఉండే. దత్తాత్రేయ వీళ్ళందరూ నాకు తెలుసు, దత్తాత్రేయ, లక్ష్మణ్ వీళ్ళంతా తెలుసు. దత్తాత్రేయ మా ఇంటికి కూడా వచ్చేవాడు, మా అమ్మ వాళ్ళ ఇంటికి టీ పెట్టించేదాన్ని. ఇక ఆయన సార్ ఎక్కడున్నాడో ఇప్పుడు, మేమైతే ఇక్కడే ఉన్నాం. నమస్తే అన్న. ఇప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు మీరు? నేను ఇక్కడే 2007 నుంచి ఇక్కడే ఉన్నాను. ఓకే. ఇప్పుడు రాజాసింగ్ను సస్పెండ్ చేసింది పార్టీ, తెలుసా మీకు? తెలుసు. ఏం చెప్తారు దాని గురించి? సస్పెండ్ చేసి పార్టీ తప్పు చేసింది అనుకోవచ్చు? పార్టీకి తెలియదు. అట్లా పార్టీకి అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పర్ఫెక్ట్ న్యూస్ ఇవ్వడు. ఆయన పార్టీకి పర్ఫెక్ట్ న్యూస్ ఇస్తలేదు. ఒకటే 4-3 ఉన్నారు అన్న. ఆయన ముందే ఆయన ఉన్నాడులా. ఇప్పుడు పార్టీ 2019, 81, 82 అప్పుడు గెలిచినప్పుడు మా దగ్గర ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా వచ్చినప్పుడు ఆయన అందరికీ నాకు చెప్పినాం, మన ఏరియాలో వచ్చిన ఆయన, మనం కూడా కలిసినాం అక్కడ పీఠాబా మందిర్ దగ్గర. అప్పుడు గుజరాత్లో 1 సీట్ వచ్చినాయి మనకే, తెలంగాణలో 1 సీట్ వచ్చినాయి. కానీ ఇప్పుడు గుజరాత్ ఎక్కడ ప్రోగ్రెస్ అయింది, మంది తెలంగాణ ఎందుకే కాలే అంటే మనం చెప్పిన సార్ 4 ఉన్నారే, ఆయన 4 కుర్చీ వదిలేడు. ముందే ఎవరు ఇవ్వకే ఆయన రాకపోతుంది.
ఆయన ఎప్పుడో ఆయన క్రేజ్ లేదు. ఆయన ఈ పార్టీ ఆ పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకుంటారు, మంచి కూర్చుంటాను, మోదీ దగ్గర నమస్తే మంచి పెడతారా, అందరి దగ్గర మంచి నమస్తే ఉంటారా. కానీ ఇక్కడ కార్యకర్తలు చూడు, దానికోసమే రాజా సింగ్ ఆ డిసిజన్ తీసుకున్నారు. ఇక రాజా సింగ్కి ఏం అవసరం ఉంది డిసిజన్ తీసుకొని? ఆయన మంచి 3 సారి ఎమ్మెల్యే గెలిచినాం, ఒకసారి కార్పొరేటర్ గెలిచినాం. ఆయనకు ఆల్రెడీ దునియా ఫేన్ ఫ్లోర్ ఉన్నాయి. ఆయన అట్లానే ఇక్కడ పోతే తెలంగాణ కాదు ఇండియా ఎక్కడ పోతే కూడా ఆయన అంత ఫేన్ ఫ్లోర్ ఉంది. రాజా సింగ్ అంటే జనాలు ఉరికి వచ్చేస్తారు ఆయన పని వదిలేసి, అట్లా వారి పేరు తెచ్చుకుంటాం. కానీ తెలంగాణ గురించి మనకు రాజా సింగ్ మంచిది ఉంది. 2018లో కూడా ఒకటే సీట్ గెలిచిన, మొత్తం ప్రెసిడెంట్ అని పెద్ద పెద్ద లీడర్ అని ఓడిపోయినా. ఒకటే రాజా సింగ్ ఒకటే గెలిచినాం. మళ్ళీ సిటీ లెవెల్ కూడా రాజా సింగ్ ఒకటే గెలిచిన. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ సిటీలో బీజేపీది ఒకటి రాజా సింగ్ గెలిచినాం అని మంచిగా చేస్తున్నారు. ఆయన అంటే ఆయనది మాట ముందే వెళ్ళాలన్నా ఢిల్లీ. ఆయనకి ఏం కావాలా, ఇక్కడ జనాలు మొత్తం కార్యకర్త అట్లానే పని చేస్తారన్న. కార్యకర్త కూడా ఒక సర్కారు వస్తుంది, ఆయన కూడా జర బెనిఫిట్ ఉంటాయి. కింద కార్యకర్త గురించి కొట్టాడుతున్నా ఆయన, మళ్ళీ పార్టీకి జర తెలవాలన్నా. ఇప్పుడు పార్టీ నుంచి రాజా సింగ్ సస్పెండ్ చేద్దామని ఆలోచిస్తూ ఉన్నది. ఒకవేళ అదే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేపిద్దామని చూస్తుంది. రాజీనామా చేస్తే ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ వస్తుంది. ఓకే, ఎలక్షన్ వస్తే మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి మాధవిలత నిలబెడదామని చూస్తారు. మాధవిలత కోటేస్తారు మీరు? మనం వేస్తే ఆయన గెలవడు సార్. మనం మాధవిలతకి బీజేపీ కానీ జనాకి ఏం కావాలా సార్? మన ఒక ఓటు కోసం ఆయన ఓడిపోవు, ఒకటి గెలిచిపోవు సార్. పబ్లిక్ ఏముంది, ఫెన్ ఫ్లోర్ రాజా సింగ్ది ఫెల్ ఫ్లోర్ ఉన్నాయి. వాళ్ళ గురించి అందరు ఓటు పెడతారు. ఎందుకంటే 2019లో కూడా నేను చెప్పిన, ఇప్పుడు 2019 కూడా అందరూ ఓడిపోయినాయి, ఆయన ఒకటి గెలిచిన. ఆయన పేరు తెచ్చుకున్నాం సార్. అట్లా వాళ్ళ పని అట్లా చేస్తున్నాను. మళ్ళీ అవసరంతో ఎవరు కొట్టాడితేనా, ఎవరు దమ్ ఉంది, ఎవరికే దమ్ లేదు అసలు. వాళ్ళు కలిసి నమస్తే నమస్తే అని అట్లా పెడతారు. అన్న నమస్తే అన్న, నమస్తే అన్న. మనోడు హీరా అంటే రాజా సింగ్ అంటే అట్లా ఉంటుంది. రే అంటే రే అంటున్నావు. అట్లా ఉండాలన్నా, ఒకటి కొట్టాలి కూడా ఉండాలన్నా కదా. మన హిందూ భావన కోసం ఆయన ఒక్కటే కొట్టాడుతున్నావు. 15 మినిట్ అన్నా, నీకు 15 మినిట్ కాదు, నీవు 5 నిమిషాలు మీ కుర్చీ వదిలేసిరా, నీకు చూపిస్తాం, నువ్వు ఎక్కడ అంటే ఎక్కడ వస్తాం. అట్లా కొట్టాడు వాళ్ళు ఉండాలి కదా అన్న. మన హిందూ గురించి భావన ఉండాలన్నా కదా. మనం ఎవరి మీద పోవు, కానీ మనం గురించి మనం కొట్టాడితే మనం ఎవరు మాట్లాడతలేదు. మాట్లాడిన కూడా ఒకటి కావాలా కదా అన్న. ఆయన ఇక్కడ పని కూడా డైలీ చేస్తున్నాను, వారంలో ఇక్కడే రోడ్ అని చేస్తారు వాళ్ళు. కానీ దుష్మన్ ఉంటే కదా, వాళ్ళకి దుష్మన్కే ఏం సమస్య ఉన్నా వచ్చి కలిసేటోడు చేస్తారు సార్. ఇప్పుడు మీరు ఒకసారి మీరు ఫోన్ నెంబర్ ఆయన తీసుకోండి, మీరు ఆ చట్టం ఉంది అంటే మీకు ఇప్పుడు ఇమీడియట్ 5 నిమిషాలు జవాబు ఇస్తారు వాళ్ళు. ఫేస్బుక్లో వాట్సాప్లో అన్ని మీకు ఇమీడియట్ 5 మినిట్లో మీకు వాట్సాప్ వస్తుంది. ఓకే భాయ్ పలానా ఐటమ్ ఇదే సార్, అది అక్కడ కచరా ఉంది, మీరు వాట్సాప్ చేయండి, ఫోటో డోర్ నెంబర్ కొట్టండి, ఇమీడియట్ మీకు జవాబు ఇస్తారు. మళ్ళీ పంపించినా లేకపోతే మీరు 2 రోజులు కూడా ఫోన్ చేయొచ్చు, రాకపోతే ఆయన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం. కానీ చెప్పలు వాళ్ళు దుష్మన్ గాడు ఉంటాయి కదా సార్, అందరికీ దుష్మన్ ఉంటాయి. ఆ దుష్మన్ ఏం పోనీ ఉంది అదే చేస్తారు వాళ్ళు. సరే ఇప్పుడు పార్టీ మరి రాజా సింగ్ కూడా పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది? మనం ఆయన హిందూ కోసం కొట్టాడతారు సార్. ఆయన సర్ది ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. బట్ కానీ బీజేపీ మైనస్ అవుతుంది సార్. వాళ్ళకే మైనస్ ఉంటే మనకేం బెనిఫిట్ ఉంటే మనకేం నష్టం ఉంటుంది. కానీ బీజేపీకి మైనస్ ఉంటే మనం బీజేపీ తెలంగాణ రావాలా? అందరి పార్టీ ఉన్నాయి, చిన్న టీఆర్ఎస్ కూడా వచ్చినాయి. 2010లో 2000లో వచ్చినాయి కదా టీఆర్ఎస్, ఆయన కూడా ఎంత ప్రోగ్రెస్ చేసినాయి. మళ్ళీ మన బీజేపీ 1981కే వచ్చినాం. ఇప్పుడు ప్రోగ్రెస్ ఎందుకే కావాలంటే మనకి లీడర్ అట్లా అయిపోతుంది. వాళ్ళు జర మంచి పని చేస్తే అందరు కార్యకర్త మంచిగానే అన్న. ఫేన్ ఫ్లోర్ అదే పబ్లిక్ పార్టీ బీజేపీ కూడా చాలా ఫేన్ ఫ్లోర్ ఉన్నాయి ఇక్కడ. కానీ వాళ్ళు ఏమంటారంటే బరాతి ఎక్కువ ఉన్నాయి, పెళ్ళిళ్ళు పోవాలని చాలామంది ఉన్నాయి. కానీ పెళ్ళిళ్ళు మొగోడు కూడా ఉండాలి కదా, మొగోడు లేవు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే మంచివాడు లేదు. ప్రతి ఏరియాలో ఓటర్ ఉన్నాయి, కానీ మనకి ఎమ్మెల్యే దొరకాలన్నా కదా. మంచి ఎమ్మెల్యే దొరికితే వాళ్ళు ఓటు ఇస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ మంచి ఎమ్మెల్యే దొరికిన ఓటు ఇస్తారు పబ్లిక్. ఇప్పుడు మన సూర్యాగఢ్, నల్గొండ ఎక్కడ తీసుకోండి, వరంగల్ మంచి ఎమ్మెల్యే దొరికితే పార్టీకి బెనిఫిట్ వస్తుంది. అది కంపల్సరీ గెలిస్తే, అది తెలుసు నాకే. ఎందుకంటే నేను బాగా తిరుగుతా కదా, అది మనకు తెలుసు కంపల్సరీ వస్తుంది అది. ఇంకోటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు కొత్త అధ్యక్షుని పెట్టారు, రామచంద్రరావు డమ్మీ. అది ఏం పని చేయడు అంటే ముందు తీసుకెళ్ళలేడు అంటున్నారు సార్. అదే మనం చెప్తే డమ్మీ కాదు, మంచి అయితే ఫైర్ కాదు. కానీ
పార్టీకే కార్యకర్త ఉంటారు కదే వాళ్ళు మనకు కూడా చెప్తారు. మనకు దాని గురించి ఏం తెలీదు, కానీ వాళ్ళ రిలేషన్ అందరూ మంచిగా. నేను 2-3 సారి కలిసినాం, మనకు కూడా మంచిగా పెట్టినాం. ఒకసారి నాకే ఇప్పుడు 3 నెలల కిందే మాకే అక్కడ కలిసినాం మహబూబ్ కాలేజ్ సికింద్రాబాద్. కలిస్తే ఆ సిగ్నల్ ఆయన బండి ఆపినాం, మా బండి కూడా ఆపినాం. అప్పుడు సార్ నమస్తే అంటే జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ చెప్పినాం, బాగున్నారంటే బాగున్నారు కూడా చెప్పినాం. అంతే మనకు అట్లా గుర్తుపెట్టినాం కార్యకర్త. బట్ కానీ చాలామంది చెప్తారు ఆయన 3 సారి ఓడిపోయినాం, ఒకసారి ఓడిపోయినాం అంటే ఆయన కాన్స్టిట్యూన్సీని మనకి వాళ్ళు ఓడిపోతే తెలంగాణ అట్లా వాళ్ళు గెలుస్తారని అట్లా చాలామంది చెప్తారు. మనం చెప్తలేదు, మనం చెప్తారు ఏం రాదు, కానీ నిజం చెప్పాలి నాది మనకి అట్లా. కానీ పార్టీ డిసిజన్ చేస్తే మంచిది సార్. పార్టీ మన పార్టీకి పేదే కాదు, మనం ఓటర్ బీజేపీ కార్యకర్త చేస్తాం, వేరే పార్టీ కూడా చేద్దాం, మనకు అట్లా ఏం లేదు. మనకు ధర్మం కోసం వాళ్ళు పని చేస్తే ఆయన చాలా చాలా రోజులు ఉన్నాయి, చాలా మంచి పని చేస్తే. కానీ పార్టీకి ఏం కావాలా, పబ్లిక్కి ఏం కావాలా, ఫైర్ బ్రాండ్ కావాలా, ఇక్కడ బండి సంజయ్ లెక్క కావాలా, లేకపోతే రాజాసింగ్ లెక్క కావాలా. పార్టీకి జర కార్యకర్తది డిమాండ్ అదే ఉంది. హైకమాండ్ ఏం డిమాండ్ నాకు తెలీదు, కానీ వాళ్ళు ఎవరికే వేస్తారో వాళ్ళు. అప్పుడు జీ కిషన్ రెడ్డి ఉండే వాళ్ళు కూడా జర మంచి పని చేస్తే అట్లా వస్తుంది. బండి సండే వచ్చినప్పుడు పార్టీకి జర లేవల్ అయింది, జర కార్యకర్త కూడా జర భావన వస్తుంది కదా, మంచిది. ఏం చేస్తారు మీరు? నేను ట్రాన్స్పోర్ట్లో చేస్తాను, బుకింగ్. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ మీరు? నేను ఉండబట్టి ఒక 5 years 6 years అవుతుంది. ఏం చేసిన రాజసింగ్ గారు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు? అంటే నాకు తెలిసినంత వరకు అయితే మంచి వ్యక్తి అది, అదే వ్యక్తిపరంగా కూడా మంచి వ్యక్తి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసిన తర్వాత ఇక ఏం నిర్ణయించుకున్నా తెలియదు, కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం ఆయనకు మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అతను. ఎప్పుడు అందుబాటులో ఉన్నాడా? ఇక్కడ మొత్తం ఈ ఏరియాలో మొత్తం అతను రాజాసింగ్ అని అంటారు, వేరే వ్యక్తిని అయితే పార్టీ సస్పెండ్ చేసింది కదా, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే పార్టీ తప్ప అనుకుంటారా, లేకపోతే రాజసింగ్ తప్ప? అంటే ఇప్పుడు పార్టీ పరంగా ఒత్తిడి ఉండొచ్చు. పార్టీ పరంగా అంటే ఇప్పుడు రాజకీయంగా కొంతమంది ఎట్లుంటుంది, పార్టీకి కొద్దిగా ఒత్తిడి కలిగినప్పుడు వేరే వాళ్ళని సస్పెండ్ చేసి అట్లా కూడా జరిగిందేమో. మరి ఇప్పుడు ముస్లిం కానీ హిందువులకు వ్యతిరేకంగా ఉన్నాడు కదా, అట్లనే ఏమన్నా సెంట్రల్ నుంచి ఏమన్నా ఒత్తిడికి ఇట్లా జరిగితే ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగిందేమో. మరి మొత్తానికి అయితే అట్లా చేసినట్టు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీకి నష్టమా, లేకపోతే రాజసింగ్ నష్టమా? బీజేపీకి నష్టం, ఎందుకంటే మంచి వ్యక్తి కదా. ఒకవేళ దీంట్లో అట్నే కంటిన్యూ అయితేనేమో మంచి వ్యక్తి కాబట్టి మంచిగా గెలుపొందుతారు. ఓకే, మనకు కూడా రాజసింగ్ గారు ఏదైనా పార్టీ పెడితే బాగుంటుందా, లేదంటే వేరే ఏ పార్టీలో పోతే బాగుంటుంది? వేరే పార్టీ నుంచి అంటే ఏ పార్టీలో నుంచి అయినా గెలుపొందొచ్చు ఆయన, ఎందుకంటే వ్యక్తి మంచివాడు కాబట్టి గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే మాధవీలతను విడదామని చూస్తారు. అప్పుడు ఎంపీగా పోటీ చేసింది, హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసింది అప్పుడు జనరల్ ఎలక్షన్. ఇప్పుడు మాధవీలతకి ఓటేస్తారా, లేదంటే రాజాసింగ్ ఓటేస్తారా? రాజాసింగ్కే వేస్తారు, రాజాసింగ్ వేస్తారా? ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం అతనికి ఎక్కువ ఉంటుంది. కొత్త అధ్యక్షుడి గురించి ఏం చెప్తారు? రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ నియమించిన కొత్త అతనికంటే ఇతనే బెస్ట్ అండి. ఇప్పుడు రాజాసింగ్ అయితే మంచి వ్యక్తి కాదు, అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా రామచంద్రరావు, ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో బీజేపీ ముందు పోయే అవకాశాలు ఏమి ఉన్నాయా? ముందుకు పోతుంది అంటే పార్టీ పరంగా ముందుకు పోతుంది, వ్యక్తి పరంగా ముందుకు పోవడం కష్టం. ఇప్పుడు పార్టీ బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం బీజేపీ ఉన్నది కాబట్టి అట్లా ముందుకు వెళ్ళొచ్చు. వ్యక్తి పరంగా మాత్రం ఇక పోవడం కష్టం ఇక్కడ ఈ స్టేట్లో. నమస్తే. ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది కదా బీజేపీ మన రాయసింగ్ని, ఏమంటారు మీరు? అసలు పార్టీ తప్పు చేసిందంటారా? పార్టీ నుంచి ఆయన మంచి వ్యక్తి. ఆయన ఏంటంటే ఆయన పార్టీ ఉంటే ఈ ఓవైసీ అసనుద్దీన్ ఉన్నాడు కదా, వాళ్ళకు గురువు అతను. ఏమంటావు? అవునవునవును. ఆయన అంటే కొంచెం భయం అనేది ఉంటుండే వాళ్ళకు. ఇక ఈయన లేకపోతే కొంచెం జర ఇదే ఉంటుంది, అలాగే ఉంటుంది. పార్టీ తప్పు చేసిందా మరి? సస్పెండ్ చేసి తప్పు చేసినట్టేనా బీజేపీ పార్టీకి తప్పు ఏం చేయలేడు ఆయన. బీజేపీ పార్టీ వాళ్ళు ఆయన పార్టీ వాళ్ళే సస్పెండ్ చేసిర్రు. పార్టీ తప్పు చేసినట్టేనా? ఇక పార్టీ
తరపు నుంచి వాళ్ళు తప్పు చేసినట్టే వాళ్ళు. ఓకే. ఇప్పుడు మరి రాజా సింగ్ని ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలని చూస్తుర్రు. మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ పెడతారు. మాధవిలత బీజేపీ పార్టీ నుంచి పోటీ అయిపోయాయని చూస్తారు. మాధవిలత కోటేస్తారా మళ్ళీ రాజా సింగ్ కోటేస్తారా? రాజా సింగ్ అంటే ఇక ఇప్పుడు ఆయన గెలవలేడు ఇక ఇప్పుడు ఇక మళ్ళా. ఎందుకు? పార్టీ నుంచి పార్టీ పేరు మీద ఈయన గెలిచిండు. అదే 2 మాటలు ఎమ్మెల్యే అయ్యిండు కదా. అవునవునవును. దాని తరపు నుంచి కొంచెం వెనకకైతారు పబ్లిక్. ఓకే. మొత్తంగా అయితే పార్టీ తరఫున ఉంటే అయితే గెలిచే అవకాశం ఉంటుంది అంటారు. గెలిచే అవకాశం అంటే కదా చెప్పలేము, ఇది రాజకీయం పాలసీ ఉంది. మరి మాధవిలతకు ఓటేస్తారా? మాధవిలతకు మారడోళ్ళు వేస్తారు. మాధవికి మహిళకు మహిళలు వేస్తారు అనుకో. మహిళలు కాదు, మాధవిలత లేడీని నిలబెడదామని చూస్తారు. ఉమెన్ ఆమెకు టికెట్ ఇస్తానా? ఆమె గెలుస్తుంది. ఆమె పార్టీ పేరు మీద గెలుస్తుంది. వేస్తారా? ఓటేస్తారా మీరు? వేస్తాం. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి బీజేపీకే వేస్తాను. ఇన్నేళ్ళ నుంచి ఓడుకుంటూ వచ్చేది. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి గెలుస్తుంది పార్టీ. రాజా సింగ్ మరి ఏ పార్టీలో పోతే బాగుంటుంది? అది ఆయన ఇష్టం మీద ఉంటుంది. ఆయన ఇష్టం మీద ఉంటుంది. శివసేనలో పోతారని చెప్పేసి టాక్ నడుస్తాను. శివసేనలో పోతే ఎట్లుంటుంది? శివసేన గెలవలేదా? ఓకే. నాకు తెలిసిన వాటికైతే గెలవలేదు శివసేన. ఇక్కడ మళ్ళీ దిక్కు అయితే ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేశారు కదా, రామచంద్రరావుని. ఆయన్ని కొంచెం డమ్మీ అని ఏం పని చేయలేడు అంటే ముందుకు తీసుకుపోలేడు అంటుర్రు. మీరేమంటారు? దానికి రాజకీయం పాలసీ తెలియదు ఎక్కువ. ఓకే. బీజేపీ ముందు పోతుందా మరి రామచంద్రరావు అధ్యక్షుడు? బీజేపీ గెలుస్తుంది. బీజేపీ కంపల్సరీ వస్తుంది. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? ఇప్పుడు షాప్లోనా? మీరు ఇక్కడ ఉండబట్టి. నేనా? ఇక్కడనే ఉండే మా ఇల్లు. ఇప్పుడు ఓల్డ్ సిటీలోనా? ఓకే. షాప్ ఇదే, పని చేస్తే ఇలా అంతే. ఇక్కడ ఉన్నదా మీకు ఓటు? ఉన్నదా ఇక్కడ? ఉందా ఓటు? లే, ఇక్కడనే ఉంది. గోషమాలే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే సస్పెండ్ చేసారు కదా. అవును. ఇప్పుడు దాన్ని ఎట్లా చూస్తారు? పార్టీ తప్పు చేసింది అనుకోవచ్చా? అయ్యా, తప్పు చేసిందా చేయలేదా వాళ్ళకి తెలుసు, అంతే కదా. అయితే ఇప్పుడు మరి పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేకి రాజీనామా చేపిద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు, సస్పెండ్ చేసి. ఒకవేళ రాజీనామా చేస్తే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఇక్కడ. అవును. ఇక్కడ మళ్ళీ మాధవిలతను నిలబెడదామని చూస్తారు. మాధవిలత కోటేస్తారా మీరు? వెయ్యాలి, తప్పదు. ఇక బీజేపీ కావాలంటే వెయ్యాలి, అంతే. ఇవ్వాలని ఉండని, బీజేపీ లెవెల్ ఉండని అట్లా. ఓకే. కంపల్సరీ బీజేపీకి ఇస్తారు. రాజా సింగ్ కూడా నిల్చుంటాడు కదా మళ్ళీ. నిల్చుంటే ఇక ఏం చేస్తాం చెప్పు. బీజేపీ టికెట్ కావాలంటే రావాలి, సీట్ రావాలి, అంతే. హోల్ సిటీలో సీట్ రావాలి, అంతే. అంతే. మరి రాజా సింగ్ పరిస్థితి? రాజా సింగ్ మరి ఇన్ని రోజులు ఉన్నాడు కదా. ఉన్నాడంటే ఆయన మనం ఏం చెప్పలేం కదా. ఆయన ఎందుకు చేసిండో ఆయనకు తెలుసు, వాళ్ళు ఎందుకు చేసారో వాళ్ళకి తెలుసు, అంతే కదా. ఓకే. ఇప్పుడు రాజా సింగ్ గారు కొత్త పార్టీ పెడితే ఎట్లుంటుంది? కొత్త పార్టీ అంటే ఇక ఆయన ఇష్టం, అంతే. ఒకవేళ ఏ పార్టీలో పోతే బాగుంటుంది? ఆయన అయితే కాంగ్రెస్కి వెళ్ళాడు. ఫస్ట్ తెలుగుదేశంలో ఉండే, నేను అంత ఐడియా లేదు. కౌన్సిలర్లో ఉండే. ఇక మళ్ళీ టీడీపీ అంటే ఇప్పుడు ఇక్కడ లేదు కదా టీడీపీ. అట్లా. మరి కొత్త అధ్యక్షుని నియమించారు వాళ్ళు, రామచంద్రరావు అని చెప్పేసి. రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ ముందు పోయే పరిస్థితి ఉన్నదా? ఆయన గురించి నేను ఇంతవరకు చూడలేదు, ఆయన తెలియదు. మాధవలతను చూశాను, ఈమెను కూడా చూసాను, రాజా సింగ్ కూడా చూసిన, అంతే. వాళ్ళిద్దరిలో వాళ్ళు వస్తే సీట్ కావాలి ముఖ్యం మనకు, సీట్ ముఖ్యం, అంతే. అయితే మీకు లోకల్ ఎట్లా మీకు అందుబాటులో ఉంటాడు రాజా సింగ్? వస్తుంటాడు, అట్లేం లేదు, వస్తుంటాడు, పోతుంటాడు. 10 సంవత్సరాలలో ఎటువంటి కార్యక్రమాలు చేసింది మీకు మంచిగా? ఇక్కడైతే ఇక ఇప్పుడు అందరితో పాటు మనం కూడా డెవలప్మెంట్ కానీ ఇట్లా సమస్యలు వచ్చినప్పుడు కానీ చేస్తాడు, అట్లేం లేదు, చేస్తున్నాడు. వినాయక చవితి అప్పుడు వస్తాడు, జూలూస్లో వస్తాడు, మొన్న వీటో మందిలో వచ్చినాడు,
పండుగలప్పుడు కాకుండా కూడా ఏదైనా సమస్య వస్తే వస్తాడు, పిలిస్తే వస్తాడులే, కానీ అట్లేం లేదు. నమస్తే, నమస్తే ఏం చేస్తారు మీరు? అమ్మాలి పని ఇక్కడే ఉంటారా? కానీ ఇప్పుడు రాజసింగ్ని సస్పెండ్ చేశారు కదా పార్టీ నుంచి, అధ్యక్ష పదవి పోటీ చేస్తే అప్పుడు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక లెటర్ వస్తే పిలిపించి మాట్లాడదాం అనుకున్నారు హైకమాండ్, బీజేపీ హైకమాండ్ కేంద్రం అధ్యక్షులు పిలిచి మాట్లాడతారేమో అనుకున్నారు కానీ మా పిలవకుండా సస్పెండ్ చేసింది. బీజేపీ తప్ప లేకపోతే రాజసింగ్ తప్ప? బీజేపీ తప్పు, ఎందుకని? రాజాసింగ్ ఏం తప్పు లేదు. ఈ బేగం బజార్ ఏరియాలో 15 ఏళ్ళు ఇట్లా ఎంఐఎం ఒకటి ఉంటే కూడా గెలిచి రికార్డు నిలబెట్టినాడు. ఆయనకి ఈరోజు బీజేపీ హైకమాండ్ ఆయనకు మోసం చేసింది, దాని కొరకు ఆయన రాజీనామా చేసిండు. పార్టీ రాజాసింగ్ ఏం తప్పు లేదు. ఈ ఏరియాలో బేగం బజార్ ఏరియాలో 3 సార్లు 15 ఏళ్ళ తర్వాత మొన్న టీఆర్ఎస్ కూడా దాన్ని ఓడగొట్టాలని చూస్తే కూడా గెలిచిండు రాజాసింగ్. కానీ ఆయన బీజేపీ నుండి వాళ్ళు హైకమాండ్ ఇది చేసుకొని కాసి కిషన్ రెడ్డి వాళ్ళంతా నాయకత్వం ఉండి కాసి ఈయనకి ఇది చేసిండ్రు. కానీ లేకుంటే రాజాసింగ్ అంటూ మంచోడు ఎవరు లేడు. కిషన్ రెడ్డి పాత్ర ఉన్నది అనుకుంటారు మీరు? ఇప్పుడు కిషన్ రెడ్డి పాత్ర ఉండదు, అట్లా ఉండదు. కిషన్ రెడ్డి పాత్ర ఉండదు. ఆయననే కదా ఇంతకుముందు హైకమాండర్లు రాష్ట్ర అధ్యక్షుడు. మళ్ళీ 3 సార్లు గెలిచినోడు. మొన్న బీఆర్ఎస్ లక్షల కోట్లు అరువు చేసిండ్రు బేగం బజార్ ఏరియాలో. అరువు చేసినా కూడా ఆయన గెలిచిండు రికార్డ్ తోటి. ఆ రికార్డ్ తోటి గెలిస్తే కూడా ఆయన వాల్యూ ఏం పెట్టిండ్రు? దాని కొరకే హైకమాండ్ అని కేర్ చేయని కొరకి సస్పెండ్ దాని కొరకే రాజీనామా చేసిండు. మరి ఇప్పుడు పార్టీ నష్టపోయే అవకాశం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ రాజాసింగ్ తోటి రాజీనామా చేయించి ఇక్కడ బై ఎలక్షన్ పెట్టి ఒకవేళ బీజేపీ పార్టీ నుంచి మాధవి లత నిలబెడదామని చూస్తూ ఉన్నారు. మాధవి లత ఓటేస్తారా మీరు? ఏవో మాధవి లత కాదు, అమిత్ షా వచ్చి నిలబడినా కానీ ఆ ఏరియాలో గెలవాడు. అంతే, అమిత్ షా వచ్చి ఉన్నా కానీ ఆ ఏరియాలో గెలుస్తలేడు. ఆయన రాజాసింగ్ ఏమంటే వాళ్ళ సంఖ్య బలం ఎక్కువ ఉండదు అట్లా. దాని కొరకు రాజాసింగ్ తప్ప మళ్ళీ బీజేపీకి వెళ్ళి గెలవాలంటే ఎవరు గెలవరు. మళ్ళీ టీఆర్ఎస్ రావాలి, లేకపోతే కాంగ్రెస్ రావాలి అంతే. రాజాసింగ్ కొత్త పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది? కొత్త పార్టీ పెట్టినా కానీ ఇప్పుడు ఏమున్నదంటే ఆ కొత్త పార్టీ అంటే కొంచెం అక్కడిక్కడ ఇదైతే ఉంటుంది, అది కుండ వదిలినట్లా అట్లా. అదే అంటే ఒక అవివేకతంతో బీజేపీ దాంట్లో ఆయనకు ఇది ఉండే. పెట్టాలంటారా పార్టీ? పార్టీ పెట్టాలంటే కూడా జనసేనలో ఏం పోతాడంట, కానీ పోతాడో కూడా తెలియదు. జనసేన పోతే బాగుంటుంది. యా పార్టీలో అంటే జనసేనలో పోతే ఉన్నా కానీ అతను కూడా అక్కడ బీజేపీ పొత్తులో ఉండదు కదా, దాంట్లో ఇది అవుతుండే. కానీ పోతే వస్తే కాంగ్రెస్లోకి రావాలి, పోతే బీజేపీలో పోవాలి, మన లేకుంటే దీంట్లోకి టీఆర్ఎస్లోకి పోవాలి. దాంట్లో జనసేన అంటారు కానీ జనసేనలో దాంట్లో పొత్తు 3 పార్టీలు ఉన్నాయి కదా, అసలు. ఇప్పుడు కొత్త అధ్యక్షుని పెట్టిల్లు రామచంద్రరావు, తెలుసా? రామచంద్ర బీజేపీ. రామచంద్రరావుని ఏమంటారు అంటే అతను పెట్టి డమ్మీ, అతను ఏం పని చేయడు అంటే పని చేయడం మీన్స్ అంటే పార్టీని ముందు తీసుకుపోవడం అని అంటుర్రు. ఆయన ఏం పార్టీ ముందు తీసుకుపోతలేడు, తీసుకుపోయే అవకాశం లేదు. రామచంద్ర గుర్తు కాదు, పాత సీనియర్. ఇంకా బండి సంజయ్ లోకల్ ఎలక్షన్ కానీ గెలిచే అవకాశం లేదు బీజేపీ. ఇక్కడనా ఎక్కడ యాస్టేజ్ పోయినా కానీ హైదరాబాద్లో అంటే పోయినా ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటారు, ఊక అంటారు మా పార్టీ వస్తుంది మేము సాధిస్తామంటారు, కానీ వాళ్ళు చేసింది ఏం లేదు, బీజేపీ వాళ్ళు సాధించింది ఏమీ లేదు. వాళ్ళు ఏమన్నా ఒక ఇక్కడ ఉడకపోతున్నది నిరుడు సార్లు ఇక్కడ మూసానది ఉడకపోతుంటే ఈ కేసీఆర్ 10,000 ఇస్తే బీజేపీ వాళ్ళు 20,000 ఇస్తామన్నారు. ఆ పైసలు ఎవరు 1 రూపాయి పోయి బీజేపీ తోటి 20,000 కానీ ఎవరు మన కేసీఆర్ అంతా డమ్మి పనులు. ఎవరు లేదు, సాధించాలంటే కాంగ్రెస్ చేయాలంటే టీఆర్ఎస్ రెండే. ఏం అన్నం పెట్టినోనికి పెడతాం అంటాం కానీ వాళ్ళు యాది పెట్టదు సాధిస్తాం. నాది బీజేపీ పార్టీ కానీ ఏం చేయలే. 20-30 లెక్కలు ఉన్నా కానీ ఎవరు ఆదా ఇది చేసేటోళ్ళు లేరు. ఊక పేరు గొప్ప చెప్పుకొని పోతే అయిపోయినా. ఈ 10 సంవత్సరాల రాయసింగ్ మీకు అందుబాటులో ఉండడం కానీ ఇట్లాంటి ఎటువంటి సమస్యలు ఏమేమి పనులు చేసింది మీకు? ఇక్కడ ఏం వస్తుండే, ఏమైనా అయిందంటే ఉన్న బస్సులోకి వచ్చి చూసిపోతుండే. ఇక ఇప్పుడు రూలింగ్ పార్టీ ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఉండదు. వాళ్ళు ఏమైనా ఆదాయం ఇస్తే కదా అది చేసేది అట్లా. అందుబాటులో ఉండదు ఎప్పటికీ మీకు సమస్య వస్తావు. ఏమన్నా ఏంటంటే బస్సులో పోటీ ఎక్కడన్నా ఫోన్ చేస్తే కానీ అందరికీ అందుబాటులో మంచి వ్యక్తి ఉన్నా కూడా కదా. టీఆర్ఎస్ వాళ్ళు ఓడగొట్టాలని చూసిరు, కాంగ్రెస్ వాళ్ళు ఓడగొట్టాలని చూసిరు. ఆయనని అయినా కానీ 15 ఏళ్ళు పరిపాలన చేస్తున్నాడు. ఇక అంతకు మించిన నాయకత్వం ఏమి ఉండదు. ఎవరు పెడితే బాగుండు అధ్యక్షుని మీరు అనుకున్నారు?
ఇప్పుడు అధ్యక్షుడు అంటే ఇప్పుడు ఏ రాయసింగ్ను పెట్టకుండా వేరే వాళ్ళని పెట్టి ఉన్నా బాగుండే, కానీ రామచంద్ర సార్ అంటే అతన్ని సీనియరే, కానీ అయినా వాళ్ళు ఎన్నుకొని చేసుకున్నారు అంతే. కానీ మంచిది స్టాండర్డ్ పోయేట్టు ఆయన ఉంటే ఫలితం ఉంటుంది. స్టాండర్డ్ లేని ఫలితం పడుకుంటే కూడా ఏం చేస్తాం, చెయ్యొద్దు. దాన్ని సాధించాలంటే దాన్ని 82 క్వింటాలు మోస్తాను ధైర్యం ఉంటే పోయి చేస్తా, లేకుంటే గట్లా ఉంటుంది. ఇది రాజకీయమేకో కేదాయకో సాధించటోని ముందరికి ఇడుస్తుంటేనే పరిపాలన పోతుంది. ఇక దాని కొరకే ఇప్పుడు కూడా ఏముండదంటే రాయలసీమ ఇప్పుడు చాలా మంది కూడా ఓడగొట్టాలని చూస్తే కూడా అవపై ఎవరి నుండి కంచుకోవడలాగా దాని కొరకే ఈరోజు అతని ఇంత చేసినా కానీ ఆయనని కేర్ చేయని కొరకే రాజీనామా చేసిపోయింది. దీని రెండు కూడా లాభం లేదురా నాయన. మరి బీజేపీ పార్టీ నుంచి మాధవిలతను పెడితే ఒకవేళ ఇటు ఇండివిజువల్ కానీ వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాయసింగ్ గెలుస్తారు, రాయసింగ్ ఓటేస్తారా? రాయసింగ్ గెలుస్తారు.